ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 90 సంవత్సరాల వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ స్థానంలో ఉండగా తలసరి ఆదాయం పెరుగుదలలో 3వ స్థానంలో ఉందని ఎస్బీఐ పరిశోధనా నివేదిక వెల్లడించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈరోజు సత్యసాయి జిల్లాలోని ధర్మవరం, కదిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలీసెట్కు ఉచిత శిక్షణ అందిస్తున్నామని సాంకేతిక విద్యాశాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వార్తల వివరాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వృత్తి నైపుణ్యానికి, నిబద్దతకు మారుపేరుగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ రోజు ముంబైలో జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 సంవత్సరాల వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. భారత బ్యాంకింగ్ రంగం అభివృద్ది ఒక పరిశీలనాత్మక అంశంగా మారిందని అన్నారు. దేశ జీడీపీ, ద్రవ్య, ఆర్థిక విధానాల మధ్య సమన్వయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ద్రవ్య కఠినత ఉన్నప్పటికీ రిజర్వ్ బ్యాంకు రాబడులను స్థిరీకరించగలిగిందని, ద్రవ్యోల్బణ అంచనాలను ప్రోత్సహించడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయం సాధించిందని ప్రధానమంత్రి పేర్కొంటూ, आज बैंक की क्रेडिट ग्रोथ 15% तक हो गई है और मैं इन सभी उपलब्धियों में आरबीआई की सहभागीदारी और प्रयासों की भी बहुत बड़ी भूमिका रही है और वो बधाई के पात्र है। आरबीआई जैसे संस्थान के बारे में चर्चा अक्सर फाइनेंशियल डेफिनेशन और कठिन टर्मिनोलॉजीज तक ही सीमित रह जाती है। आपका कार्य जितना जटिल है उसमें ये स्वाभाविक भी है. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 4వ స్థానంలో ఉండగా తలసరి ఆదాయం పెరుగుదలలో 3వ స్థానంలో ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పరిశోధనా నివేదిక వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లో 2012 నుంచి 2022 వరకు దశాబ్ద కాలంలో జీఎస్ఓపీ తలసరి ఆదాయాల పెరుగుదలపై ఎస్బీఐ పరిశోధనా నివేదికను నిన్న విడుదల చేసింది. కోవిడ్ అనంతరం 2022-23లో దేశ జీడీపీ 8.1% ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్ 0.4% పెరిగిందని నివేదిక వెల్లడించింది. నికర స్థూల ఉత్పత్తిలో 2012-22 మధ్య గుజరాత్ స్థూల ఉత్పత్తిలో తలసరి ఆదాయం పెరుగుదలలో తొలి స్థానంలో ఉండగా కర్ణాటక 2, ఆంధ్రప్రదేశ్ 3, తెలంగాణ 4, అస్సోం 5వ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలలో గుజరాత్ మొదటి స్థానం, కర్ణాటక 2, అసోం 3, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందని, ఆ తరువాత తెలంగాణ, సిక్కిం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయని ఎస్బీఐ పరిశోధన నివేదిక వివరించింది. శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఈరోజు సత్యసాయి జిల్లాలోని ధర్మవరం, కదిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ ఉదయం ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం సంజీవపురం నుండి బస్సు యాత్ర ప్రారంభం కాగా సాయంకాలం కదిరి నియోజకవర్గానికి చేరుకోనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కదిరిలో జగన్మోహన్ రెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొంటారని, అనంతరం బస్సు యాత్ర తనకల్లు మండలం చీకటి మానిపల్లి వరకు కొనసాగుతుందని వెల్లడించారు. బాపట్ల జిల్లాలో శాశ్వతంగా మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బాపట్లలో పర్యటించిన ఆయన అక్కడ నిర్వహించిన ప్రజాగళం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతంలో 2 లక్షల హెక్టార్లలో ఆక్వా సాగు జరుగుతుందని, బాపట్లలోనూ ఆక్వా సాగుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. బాపట్ల జిల్లాను ఆక్వా ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేస్తామని తెలిపారు. సూర్యలంక బీచ్, తీర ప్రాంతాన్ని అభివృద్ది చేసి బాపట్లను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈ రోజు నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది 6.23 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ మూల్యాంకనం కొనసాగుతుందని, 25,000 మంది ఉపాధ్యాయులు 47,88,738 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలీసెట్కు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఉచిత పాలీసెట్ శిక్షణ అందిస్తున్నామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి నాగరాణి తెలిపారు.
ఈ రోజు నుండి ఏప్రిల్ 25 వరకు శిక్షణ కొనసాగుతుందని, స్టడీ మెటీరియల్ ఉచితంగా అందిస్తున్నామని, 10వ తరగతి పరీక్షలు రాసిన వారు ఈ శిక్షణకు హాజరు కావచ్చని వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుందని, చివరి రోజున ప్రీ ఫైనల్ ప్రవేశ పరీక్ష ఉంటుందని అన్నారు. పాలీసెట్కు ఆన్లైన్లో దరఖాస్తులు ఈ నెల 5వ తేదీ వరకు స్వీకరిస్తామని వెల్లడించారు. వాతావరణం. రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాయలసీమలో ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉండనుందని, రానున్న 4 రోజుల్లో వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనూ 40 నుంచి 44 డిగ్రీలకు చేరుకోవచ్చని, వీటి ఫలితంగా ఆయా జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో 40 నుంచి 42, ప్రకాశం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వరరావు సూచించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ మాడవీధుల్లో ఓటర్లకు అవగాహన కల్పిస్తూ కేంద్ర సాయుధ బలగాలు ఈ ఉదయం భారీ కవాతు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ, ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఎన్నికల పోలింగ్ రోజు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండంచెల భద్రతను ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలపై ఇప్పటికే నిఘా ఉంచామని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లు తప్పనిసరిగా ప్రభుత్వం మంజూరు చేసిన ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్. షణ్మోహన్ తెలిపారు. ఓటర్ ఎపిక్ కార్డులు లేనివారు ప్రత్యామ్నాయంగా ఫోటో గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేయవచ్చని అన్నారు. ఆధార్ కార్డ్, జాబ్ కార్డ్, బ్యాంకు పాస్బుక్, కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేయబడిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, భారతీయ పాస్పోర్ట్ ఇలా 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద ఈ నెల 4వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. భజన మండల కళాకారులు ఉదయం నుంచి అన్నమాచార్యుల వారి సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం నిర్వహించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. 5వ తేదీన తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో గోష్ఠిగానం, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఏప్రిల్ 6 నుండి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సులు నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో ఓటర్ల అవగాహన కోసం ఈ ఉదయం నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,50,000 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. అన్ని ప్రాంతాల్లో ఆయా ఓటర్లకు అందుబాటులోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, మే 13వ తేదీన జరిగే పోలింగ్లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 90 సంవత్సరాల వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ స్థానంలో ఉండగా తలసరి ఆదాయం పెరుగుదలలో 3వ స్థానంలో ఉందని ఎస్బీఐ పరిశోధనా నివేదిక వెల్లడించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈరోజు సత్యసాయి జిల్లాలోని ధర్మవరం, కదిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలీసెట్కు ఉచిత శిక్షణ అందిస్తున్నామని సాంకేతిక విద్యాశాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.